హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. అయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ మీద మనకి ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. జాబ్ క్యాలెండర్ మీద మనకు ఒక న్యూస్ వచ్చింది, ఈనాడు పేపర్లో వచ్చింది ఇది. సో ఈ జాబ్ క్యాలెండర్ మీద వచ్చిన న్యూస్ ఏంటంటే, ఇప్పటి వరకు ఉన్న శాఖల్లో కొన్ని శాఖల్లో వివరాలు అయితే సేకరించారు. ఆ శాఖల్లో ఉన్న వివరాల ప్రకారం 99,000 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వేకెన్సీస్ అయితే 99,000 పోస్టులకి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో కొన్ని పోస్టులు ఇన్ సర్వీస్ అంటే ఇంటర్నల్గా ఏమైనా ప్రమోషన్స్ మీద వాటి మీద ఫిల్ చేసినా కానీ ఇంకా చాలా పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. సో అది మాత్రమే కాకుండా ఇంకా 24 శాఖల నుంచి వివరాలు అయితే రావాలి. సో ఆ వివరాలన్నీ కలిపితే మీకు హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అంటే ప్రతి శాఖలో 30% వరకు ఖాళీలు ఉన్నాయంట. ప్రతి డిపార్ట్మెంట్లో 30% వరకు ఖాళీలు ఉన్నాయి. ఓకే, సో అయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో మనకి కొన్ని మంచి గుడ్ నెంబర్ అయితే మనం చూడవచ్చు. అంటే అన్ని శాఖల నుంచి వివరాలన్నీ సేకరించిన తర్వాత మనకి జాబ్ క్యాలెండర్ అయితే ఇస్తామని ఏపీపీఎస్సీ అయితే చెప్పడం జరిగింది గతంలో. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్. సార్, నేను ఒక్క రెవెన్యూ శాఖలోనే దగ్గర 13,000 ఖాళీలు ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ పొజిషన్స్ అయి ఉండొచ్చు, కానీ 13,000 వరకు ఖాళీలు అయితే ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అదే విశ్వవిద్యాలయాల్లో అంటే ఇప్పుడు మీకు ప్రొఫెసర్ పోస్ట్ ఉంటాయి కదా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈ పోస్టులు. సో విశ్వవిద్యాలయం మొత్తం మీద 3,000 వరకు ఖాళీలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో వచ్చేసరికి 27,000 పోస్టులు వచ్చేసరికి ఖాళీలు ఉన్నాయి. సో అయితే ఇందులో 23,000 పోస్టుల వరకు నేరుగా భర్తీ చేయడం, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మీకు జాబ్ క్యాలెండర్లో ఇందులో అన్నీ ఒకేసారి భర్తీ చేయకపోవచ్చు, కానీ ఇయర్ ఆన్ ఇయర్ మనకి వీటిని భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఓకే, అండ్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ విభాగంలో దగ్గరగా 4,000 పైగా పోస్టులు ఉన్నాయి. అందులో నేరుగా భర్తీ చేసే వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటాం. 2,600 పోస్టులు నేరుగా భర్తీ చేసే అనమాట. నెక్స్ట్ వ్యవసాయ శాఖలో 3,000 పోస్టులు ఖాళీలు ఉంటే అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి 2,400 పోస్టులు. మరి 600 పోస్టులు ఏం చేస్తారంటే, ఐదర్ మీకు ఇంటర్నల్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, అలా భర్తీ చేస్తారు. నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖలో కూడా చాలా ఎక్కువే ఖాళీలు ఉన్నాయి. దగ్గర 26,000 పోస్టుల వరకు ఖాళీలు ఉండొచ్చని నిర్ధారించారనమాట. నెక్స్ట్ మహిళా శిశు విభాగాన్ని, సో ఇందులో కూడా సీనియర్ సిటిజన్స్ ఈ విభాగంలో కూడా 2,400 పోస్టులు ఖాళీలు ఉంటాయి. అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చే పోస్టులు వచ్చేసరికి 1,820 పోస్ట్స్. సో అయితే ఇవన్నీ ఇప్పటి వరకు సేకరించిన ఖాళీల వివరాలు మాత్రమే. ఇంకా 24 విభాగాలు పోస్టుల్లో అసలు మంజూరైన పోస్టులు ఎన్ని, ఖాళీలు ఎన్ని, ఈ వివరాలన్నీ సేకరిస్తున్నారు. సో మనకి యాజ్ పర్ మన ఇంతకుముందు ఏపీపీఎస్సీ చెప్పిన విధంగానే మనకి జాబ్ క్యాలెండర్ మార్చ్ 31 లోపు జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశం ఉంది. బై ద టైమ్ ఆఫ్ మార్చ్ 31 కన్నా ఇచ్చే అవకాశం ఉంది. సో ఇందులో మీకు గ్రూప్ 1 పోస్ట్, గ్రూప్ 2 పోస్ట్, నెక్స్ట్ ఎండోమెంట్, సిడిపిఓ, ఓకే, సో ఇలా రకరకాల, నెక్స్ట్ పవర్ సెక్టార్ డిపార్ట్మెంట్, ఓకే, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఇలాగా డిఫరెంట్ సెక్టార్స్లో అన్ని సెక్టార్స్ నుంచి మీకు వేకెన్సీస్ నోటిఫై చేసే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు 1,00,000 పోస్టులతో క్యాలెండర్ ఇస్తారా అంటే 1,00,000 పోస్టులతో ఇస్తారని అయితే నాకైతే నమ్మకం లేదు. కానీ అట్లీస్ట్ మీకు ఒక 30,000 నుంచి 50,000 వరకు పోస్టులు అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఆ వేకెన్సీస్ అన్నీ వాటిని నోటిఫై చేసే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, ఓకే, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇది కూడా కలిపి నేను చెప్తున్నాను. ఓకే, సో ఇలా మీకు ఒక జాబ్ క్యాలెండర్ అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. చాలామంది ఏంటంటే ఈవెన్ డిఎస్సి విషయంలో కూడా మేము ఇస్తామని గవర్నమెంట్ చెప్పినప్పుడు చాలామంది దాన్ని నమ్మలేదు. ఈ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు
ఆ, ఎవరూ నమ్మలేదన్నమాట. సో నమ్మకపోయేసరికి ఎవరైతే నమ్మకం పెట్టుకొని ప్రిపేర్ అయ్యి చదువుకున్న వాళ్ళు లాభపడ్డారు. ఈరోజు వాళ్ళు పొజిషన్స్లో ఉన్నారు. ఓకే, సో ఎవరొకళ్ళు అయితే ఫిల్ అవ్వాల్సిందే ఆ పోస్ట్లో కదా. కాబట్టి నేను చెప్పే మీ సలహా ఏంటంటే, మీకు ఇచ్చే సలహా ఏంటంటే, సార్ నాకు ఇంకో ఆల్టర్నేటివ్ లేదు, నాకు ఈ జాబ్సే నాకు ప్రియారిటీ, నేను వేరే దాంట్లోకి నేను వెళ్ళలేను, సో నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అని అనుకున్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు, మహిళలు అవ్వచ్చు, హౌస్ వైఫ్స్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉన్నోళ్ళు అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఉంటూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు, అందరికీ ఇది ఒక మంచి అవకాశం. ప్రిపేర్ అవ్వండి. మీకు ఫస్ట్ క్యాలెండర్లో అయినా అట్లీస్ట్ జనాల నుంచి, స్టూడెంట్స్ నుంచి కానీ ప్రజల నుంచి కొంత ఎప్రిషియేషన్ రావాలన్నా కానీ ఈ జాబ్ క్యాలెండర్లో మంచి నెంబర్ అయితే చూపించే అవకాశం ఉంది. సో కాబట్టి ప్రిపేర్ అవ్వండి. సో మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మెంటార్షిప్ అండ్ క్లాసెస్ ప్రోగ్రామ్, అంటే మెంటార్షిప్ ప్రోగ్రామ్ సపరేట్గా ఉన్నాయి. మీరు ఆల్రెడీ ఇంతకు ముందే ఏమైనా కోచింగ్ తీసుకున్నా, ఇప్పటి నుంచే ఒక షెడ్యూల్ ప్రకారం, ఒక ప్లానింగ్తో మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీకు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడే మీరు బిగినర్స్ అయినా మీరు మన మెంటార్షిప్ అండ్ క్లాసెస్ అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మీరు ఫాలో అవ్వచ్చు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక సార్ నాకు వేరే ఆల్టర్నేటివ్ లేదు, ఇదే నాకున్న ఆప్షన్ అని అంటే మాత్రం ప్రిపేర్ అవ్వండి. టేక్ ఇట్, హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్ ప్రకారం చదువుకోండి, సిలబస్ కవర్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి, ఎగ్జామ్స్ రాయండి, ముందు నుంచే ఎగ్జామ్స్ రాయండి. సో అదే మనం మెంటార్షిప్లో మనం మీకు ముందు నుంచే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం చేస్తున్నాము. సో వెరాస్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ అండ్ మెటీరియల్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో అది కూడా మీరు కావాలనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు. మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.